Hello everyone, welcome back to our YouTube channel Smart Preparation to Success. Today we are going to discuss about the administrative system of Kakatiyas. Okay, administration system. Administration of Kakatiyas. Okay, so మనం already discuss చేసాము పివి పరబ్రహ్మ శాస్త్రి ఇతనెవరు? సో ఈ పర్సన్ రీసెర్చ్ చేశాడనమాట. డిడ్ రీసెర్చ్ ఆన్ కాకతీయాస్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, డిడ్ రీసెర్చ్ ఆన్ కాకతీయ అడ్మినిస్ట్రేషన్ పైన రీసెర్చ్ చేశాడు. ఓకే, సో అతను రాసిన బుక్ నేమ్ ఏంటి? ద కాకతీయాస్. ఓకే, ద కాకతీయాస్. నెక్స్ట్, సో కాకతీయాస్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని డిస్క్రైబ్ చేశారనమాట. సో ద హిస్టారియన్ ఎవరు? బ్యాంటెన్స్టియన్. ఇతను కాకతీయ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ని సెగ్మెంటరీ స్టేట్ అని చెప్పాడనమాట. సెగ్మెంటరీ స్టేట్. ఓకే, ఇంకొక అతను రొమిలా తేపర్. సో ఇతను ఏం చెప్పాడు అంటే మెట్రోపాలిటన్ సిస్టమ్. మెట్రోపాలిటన్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్, సో కాకతీయాస్ ఇంప్లిమెంటెడ్. సో కాకతీయాస్ ఇంప్లిమెంటెడ్. ఏం ఇంప్లిమెంట్ చేశారంటే డీసెంట్రలైజ్డ్ మోనార్చీ సిస్టమ్. డీసెంట్రలైజ్డ్ మోనార్కీ సిస్టమ్. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మొనార్కీ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. అండ్ ఇంప్లిమెంటెడ్ ద సిస్టమ్ నోన్ యాజ్ రాజ్యం సప్తాంగ సమన్విత. రాజ్యం సప్తాంగ సమన్విత. ఇది ఒక సిస్టమ్ని కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ శూద్రాస్ దే ఇంప్లిమెంటెడ్ ద పాలసీస్. ఏన్షియంట్ పొలిటీషియన్స్ అవన్నీ కూడా పాలసీస్ని ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. ఓకే, సో ఆ ఇంపార్టెంట్ పాలసీస్లో ఇంపార్టెంట్ పాలసీ అమాంగ్ ద మండలికా సిస్టమ్. మండలికా సిస్టమ్ ఉన్న పాలసీస్లో ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కాకతీయ వాజ్ ఓన్లీ కింగ్డమ్. ఎవరు? ఉమెన్ రూల్ చేయడం అనేది. ఓకే, ఎవరమే? రుద్రమాదేవి. ఓకే, నెక్స్ట్, ఇంకొకటి అడాప్టెడ్స్ అండ్ బికమింగ్ ద రూలర్ అనమాట. అడాప్టెడ్స్ అన్ని రూలర్ చేయడం అనేది. ఓకే, సో ఇక్కడ ఒక బుక్ సకల నీతి సమ్మతం. సకల నీతి సమ్మతం. ఇదొక బుక్. ఇది ఏం మెన్షన్ చేస్తుంది అంటే అబౌట్ అష్టదశ తీర్థ అబౌట్ ద ఆఫీసర్స్. ఓకే, అష్టదశ తీర్థ అంటే ద ఆఫీసర్స్ గురించి చెప్తుంది అనమాట. అష్టదశ తీర్థ అంటే ఆఫీసర్స్. ఓకే, ఆఫీసర్స్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. ఓకే, ఇది అనేది ఒక బుక్ అబౌట్ ఆఫీసర్స్ గురించి చెప్తుంది అనమాట. ఓకే, సో అకార్డింగ్ టు నీతిసారం. నీతిసారం ఎవరిది బుక్? కామెంట్ చేయి. నీతిసారం. ఓకే, నీతిసారం ఎవరు రాశారు బుక్? క్వశ్చన్, కమెంట్ చేయండి ఇది. ఓకే, డివిజన్స్ ఆఫ్ కింగ్డమ్. సో ఒక కింగ్డమ్ని ఎలా డివైడ్ చేస్తారు? సో ఇప్పుడు మన కంట్రీ అనేది స్టేట్స్ డిఫరెంట్ స్టేట్స్, రైట్? స్టేట్స్ మళ్ళీ డిస్ట్రిక్ట్స్లో విలేజెస్, ఇలా ఎలా డివైడ్ అయ్యాడో అలాగే కింగ్డమ్లో కూడా డివిజన్స్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఈజ్ కింగ్డమ్. ఓకే, కింగ్డమ్. నెక్స్ట్ ఈజ్ నాడు. నెక్స్ట్ ఈజ్ స్థలం. నెక్స్ట్ ఈజ్ విలేజ్.
ఓకే. సో కింగ్డమ్, నాడు, స్థలం అండ్ విలేజ్. ఓకే. సో లాస్ట్ పార్ట్ ఏంటి మనకి విలేజెస్. సో ఎక్కడైతే 24 విలేజెస్ కలుస్తాయో దాన్ని స్థలం అంటారు. ఓకే. 24 విలేజెస్. క్లియర్. సో 24 విలేజెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కలిపితే మనకి స్థలం. 24 విలేజెస్ టుగెదర్ని కలిపితే దాన్ని స్థలం అంటారు. ఓకే. సో అయ్యగర్స్ అపాయింటెడ్ టు ఫర్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్స్. Appointed for village administration. Ayyagars appointed. ఎందుకు అపాయింట్ చేసిండు? ఫర్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. క్లియర్. 24 విలేజెస్ కలిపితే స్థలం అంటారు. సో అయ్యగర్స్ని అపాయింట్ చేసారు ఫర్ విలేజ్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. అయ్యగర్ సిస్టమ్. ఓకే. సో విలేజెస్ని చూసుకునేది ఎవరు? అయ్యగర్స్. సో మరి వాళ్ళకి శాలరీ ఇవ్వాలి కదా. సో శాలరీ ల్యాండ్ వాజ్ గివెన్ యాజ్ శాలరీ టు అయ్యగర్స్. అయ్యగర్స్కి శాలరీ ఇస్తుండట. ఓకే. సో ఇక్కడ అయ్యము మీన్స్ ఫీల్డ్. అయ్యము అంటే ఏంటి మనకి? ఫీల్డ్. సో ఎవ్రీ విలేజ్ హ్యాస్ 12 అయ్యగర్స్. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి విలేజ్లో కూడా 12 అయ్యగర్స్ ఉంటారు. సో 12 అయ్యగర్స్ ఎవరు? ఫస్ట్ వన్ ఈజ్ కరణం. సో కరణం అంటే ఎవరు? రెవెన్యూ రికార్డ్స్ని చూసుకునే వాళ్ళు. ఓకే. రెవెన్యూ రికార్డ్స్, లుక్ ఆఫ్టర్ రెవెన్యూ రికార్డ్స్. ఓకే. సెకండ్ వన్ ఈజ్ రెడ్డి. వీళ్ళెవరు? హీ కలెక్ట్స్ ద ల్యాండ్ ట్యాక్స్ అండ్ రెమిట్స్ టు ద గవర్నమెంట్. ల్యాండ్ ట్యాక్స్ని చూసుకునే వాళ్ళు. ఓకే. థర్డ్ వన్ ఈజ్ తలారి. ఓకే. మనం తలారి వాళ్ళు అంటాం. ఇప్పుడు నార్మల్గా టెంపుల్స్ వీటిల దగ్గర ఉంటారు కదా వాళ్ళు. ఓకే. పురోహిత అంటే పూజారి, వాళ్ళు వేరు. ఓకే. నెక్స్ట్ పురోహిత పూజారులు, వీళ్ళు మనకు తెలుసు. నెక్స్ట్ కమ్మరి మీన్స్ బ్లాక్ స్మిత్. ఓకే. నెక్స్ట్ పాటర్, కుమ్మరి వాళ్ళు. ఓకే. నెక్స్ట్ గోల్డ్ స్మిత్, అవసలి వాళ్ళు అంటాం కదా, గోల్డ్ స్మిత్ వాళ్ళు. నెక్స్ట్ బార్బర్, మంగలి వాళ్ళు. నెక్స్ట్ లాండ్రీ, చాకలి వాళ్ళు అంటాం కదా వాళ్ళు. నెక్స్ట్ కార్పెంటర్, వడ్రంగి. నెక్స్ట్ టెన్నర్స్. నెక్స్ట్ వెట్టి మీన్స్ బాండెడ్ లేబర్. ఓకే. వెట్టి సిస్టమ్, బాండెడ్ లేబర్. సో ఇప్పుడు అలా ఎవరు చూడట్లేరు. ఓకే. ఎక్కడో కొన్ని ప్లేసెస్లో తప్పించి చాలా మటుకైతే తగ్గిపోయింది లేబర్స్గా చూడడం అనేది. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ ద అయ్యగర్ సిస్టమ్. ఓకే. సో నెక్స్ట్ ఈజ్ నియోగా సిస్టమ్. Yoga system. So during Kakatiya's period, the administration was divided into departments. So administration divided into any department? 72 departments divided. Okay. So what ఈ 72 departments ఏమంటారు? నియోగాస్ అంటారు. ఓకే. సో the supervisor of నియోగాస్. సూపర్వైజర్ ఆఫ్ నియోగాస్ ఎవరు? భట్టార నియోగపతి. ఓకే. భట్టార నియోగధిపతి. సో ఈ భట్టార నియోగపతి గణపతి దేవ పీరియడ్లో కానీ, రుద్రమాదేవి పీరియడ్లో కానీ, ప్రతాపరుద్ర పీరియడ్లో ఎవరెవరు ఉన్నారో చూద్దాం. ఓకే. ఫస్ట్ గణపతి దేవ పీరియడ్లో ఎవరున్నారు? భట్టార నియోగాధిపతి. చెప్పండి ఎవరున్నారు? గంగయ్య సాని.
గంగయ్య సాని. ఓకే. డ్యూరింగ్ రుద్రమాదేవి పీరియడ్లో ఎవరున్నారు? త్రిపురారి అండ్ పోనక్ మల్లయ్య ప్రగడ. త్రిపురారి అండ్ పోనక మల్లయ్య ప్రగడ. ఓకే. నెక్స్ట్ డ్యూరింగ్ ప్రతాపరుద్ర టూ ఎవరున్నారు అప్పుడు? అంబాదేవ మహారాజు. ఓకే. సో ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఎ కీ ఫిగర్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్లో ప్రైమ్ మినిస్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఓకే. సో మరి ఈ ఒక్కొక్క పీరియడ్లో ఎవరున్నారు ప్రైమ్ మినిస్టర్? సో డ్యూరింగ్ ద గణపతి దేవ ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ ఎవరు? మలయాళ హేమాద్రి రెడ్డి. అండ్ డ్యూరింగ్ రుద్రమాదేవి పీరియడ్ ద PM వాజ్ వెల్లంకి గంగాధర. ఓకే. డ్యూరింగ్ ప్రతాపరుద్ర పీరియడ్ ముప్పిడి నాయక. ఓకే. డ్యూరింగ్ గణపతి దేవ పీరియడ్ ద ప్రైమ్ మినిస్టర్ వాజ్ మలయాళ హేమాద్రి రెడ్డి. డ్యూరింగ్ రుద్రమాదేవి పీరియడ్ వెల్లంకి గంగాధర. డ్యూరింగ్ ప్రతాపరుద్ర పీరియడ్ ముప్పిడి నాయక. ఓకే. And some more important ministers during Kakatiyas were the Digaja Saini, Chief of Elephantry, okay, Pragada, in charge of King's Castle, Nagarasri Kavali, security guard, Mandaleshwara antevaru, Mandaleshwara, state governor, Mandalam, okay, Mandalam, state governor, okay. So next system is Nyayankara system. So this Nyayankara system was introduced by Rudramadevi. In military force. Okay. So after this Rudramadevi introduced చేసిన కదా Nyayankara system ని ప్రతాపరుద్ర టు strengthen చేసిన continuation. Okay. So in Nyayankara system the army maintained by Nyayankaras. Okay. Army was maintained by whom? Nyayankaras. Okay. And king would be so వాళ్ళకి army was maintained by Nyayankaras. So వీళ్ళకి salary based గా ఏమి ఇస్తుండే? Salary and service was land. Okay. Nyayankara system ని జగీర్దారీ సిస్టమ్ అని కూడా అంటారు. ఓకే. సిమిలర్ టు సేమ్ జగీర్దారీ సిస్టమ్ సేమ్ ఉంటుంది. సో డ్యూరింగ్ ప్రతాపరుద్ర రూల్, during Prataparudras period there were మొత్తం ఎన్ని Nyayankaras? 77 Nyayankaras for 77 towers. So during the Prataparudra 2 there were 9 lakh army. Okay. So title ఏమొచ్చినప్పుడు కాకతీయాస్కి during that times Kakatiya title was Navalaksha Dhanurdhara Deshas. Navalaksha Dhanurdhara Deshas. ఈ టైటిల్ వచ్చింది వాళ్ళకి కాకతీయాస్కి. క్లియర్? సో దిస్ ప్రతాపరుద్ర 2 had given control over 1/4 part of land to Nyayankaras.
Nayankaras used to collect tax. ఓకే సో ఆ ప్లేస్ ఏదైతే కలెక్టెడ్ న్యాయంకరా సిస్టమ్ అంటే ప్లేసెస్ వేర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ న్యాయంకరాస్ ఏదైతే ఉందో కంట్రోల్ ఆఫ్ న్యాయంకరాస్ని అమరం అని అంటారు. ఏమనంటారు? అమరం. సో అమరం ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ న్యాయంకరాస్. ద ప్లేస్ ఏదైతే ప్లేస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ న్యాయంకరాస్ని అమరం అని అంటారు. ఓకే క్లియర్. సో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి న్యాయంకరా సిస్టమ్కి. సో ఇన్ విజయనగర కింగ్డమ్ అమర్ న్యాయంకరా సిస్టమ్. ఓకే ఢిల్లీ సుల్తాన్స్ ఇక్తా సిస్టమ్. అండ్ మగల్స్ మనస్బదారీ సిస్టమ్. ఓకే కింగ్ ఈజ్ ద సుప్రీం అథారిటీ. ఇన్ ద ఆర్మీ. Supreme authority. Okay, next there are two types of supreme authority in army. Okay, next so there are two types of armies, that is called Molbhalam. Next one is Samanta Sainyam. So this is the main force and this was under the control of Nyayankaras. Okay, so Kakatiyas maintained వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తుండే? ఫస్ట్ అశ్వ మీన్స్ వాట్? హార్స్. నెక్స్ట్ గజ అంటే ఏంటి? ఎలిఫెంట్. రథ అంటే చారిటర్. ఖల్బలా ఫుట్ సోల్జర్స్. ఆర్మీ చీఫ్స్ were known as గజసాయిని అండ్ ఆర్మీ చీఫ్ ఎవరు అంటే వాళ్ళని గజ సాహిని అండ్ అశ్వసాహిని. వన, గిరి, స్థల అండ్ జల. ఇవేంటి? there were 4 types of forts. ఓకే, ఈ కాకతీయాస్ గివ్స్ ఇంపార్టెన్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫోర్ట్. సో ఇవి ఫోర్ట్స్ అనమాట. వీటికి ప్రొటెక్షన్ చేయడానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఓకే, సో ఎవరైతే పర్సనల్ బాడీ గార్డ్స్, ఆఫ్ కాకతీయాస్ వాళ్ళని ఏమంటారు? లెంకలు అంటారు. లెంకాస్. ఓకే, పర్సనల్ బాడీ గార్డ్స్. సో వాళ్ళ మెయిన్ ఏంటి? ప్రొటెక్షన్ టు కింగ్. ఓకే, నెక్స్ట్ వెపన్స్ ఫర్ సోల్జర్స్ మ్యానుఫ్యాక్చర్డ్. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయితే వెపన్స్? మెహర్వాడా. ఓకే, సో Kakatiyas used to offer puja at Ekavira temple in Mogicherla before going to the battlefield. So వాళ్ళు ఎక్కడైనా బ్యాటిల్ వెళ్ళేటప్పుడు ఏకవీర టెంపుల్. ఓకే, ఏకవీర టెంపుల్లో పూజ. సో వెన్ దే వెంట్ టు బ్యాటిల్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏకవీర టెంపుల్ ఎక్కడ? ఇన్ Mogicherla.
సో అక్కడ పూజ చేసుకొని వాళ్ళు బ్యాటిల్కి వెళ్తారు. ఓకే, సో నెక్స్ట్ ఇస్ జుడిషియరీ. ఓకే, సో అకార్డింగ్ టు ద రాజనీతి రత్నాకరం, okay, there were 4 Nyaya Sabhas during Kakatiyas. So what are they? The first one is Pratishtita. What is the meaning of Pratishtita? Temporary judicial branch. Temporary judicial branch appointed in capital city. Okay, next one, Apratishtita. Temporary judicial branch in villages. Okay, same, temporary in villages. Okay, next, Samudrita. Samudrita means a judicial branch in which ministers. Judicial branch in ministers. Branch in ministers act as a judges. Fourth one is Shashti Apratishtita. King is a judge. Okay, next, so there was a special judges. Okay, special judges సో వాళ్ళని ఏమంటారు? ప్రాథమికాస్. ఓకే, సో కాకతీయాస్ ఫార్మ్డ్, ఏం ఫామ్ చేసారు వాళ్ళు? ధర్మ శాసనాస్. ఫర్ స్పెషల్ కేసెస్ and the judgment gave them. అయితే జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత is preserved. Judgment is preserved. In the form of Jaya Patras. Okay, Mudravarta, officers used to get official stamp on Jaya Patras. Mudravarta అంటే ఏంటి? స్టాంప్. ఓకే, తలారి వాజ్ రెస్పాన్సిబుల్. ఓకే, మనకందరికీ తెలుసు తలారి ఏం చేస్తాడు? తలారి రెస్పాన్సిబుల్ టు సీ no robbery takes place in, see that no robbery takes place in villages. So this is about the administrative system of Kakatiya dynasty. సో ఐ హోప్ మీ అందరికైతే వీడియోస్ హెల్ప్ అవుతున్నాయని అనుకుంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.